స్తుతోమయ వరద వేదమాత, ఆ వేదమాత నన్ను రక్షించుగాక అని ప్రార్థన చేసుకుంటూ, వేదాలన్నవి కాలానుగుణంగా వస్తున్నటువంటి విశేషాలన్నింటినీ చెప్పినవే, శాశ్వతంగా వేలాది సంవత్సరాలకి సరిపడ విద్యనంతా కూడా ఇచ్చినవి. అది చదువుకోలేక మనకి రాదని ఒప్పుకోక భాష కఠినం అంటున్నారు. పాపం రచయిత రామచిలకమ్మ ప్రేమ మొలకమ్మ అని రాశారు. పాడే ఆయన తెలుగు ఆయన కాదు, వేరే ఆయన. ఆయన ఏం చేశారు? రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ అన్నారు. నాశనమైంది కదా అది అర్థం. అలాగే శివానంద లహరి ప్రవాహంగా మారి అని ఉండాలి అక్కడ. ఎలా పాడారండి? శివానంద లహరి ప్రవాహంగా మారి. మనం అవే నెత్తి మీద పెట్టు తిరుగుతున్నామే. మరి తెలుగు రచయితలు, తెలుగు రచయిత కాదు, తెలుగు గాయకులు హిందీలో నిలబడ్డానికి ఎన్నాళ్ళు పట్టిందండి? వీడు తప్పులు పాడుతున్నారనే కదా, సరిగ్గా స్లాంగ్ రావట్లేదే కదా. అయ్యా, భాషని తప్పు పట్టకండి. భాష మీకు రానట్టయితే రాదని ఒప్పుకోండి, నేర్చుకునే ప్రయత్నం చెయ్యండి. అంటాడు ఇంగ్లీష్ కవి, బిహైండ్ ఎ సింగిల్ వాయిస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మల్టిట్యూడ్ గెలాక్సీస్ ఆఫ్ పండిట్స్ ఈజ్ అవైలబుల్ అంటాడు. పండిట్స్ అనలేదైనా, నేను మార్చే పదాన్ని. ఒక భాష వచ్చిందంటే కొన్ని వేల మంది మహామౌల శ్రమ ఆ పదం వెనకాలుంటుంది, గుర్తుపెట్టుకో అన్నాడు ఆయన. అంచేత స్టీవెన్సన్ అనుకుంటాను ఈ మాట అన్నది. కాబట్టి అది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన వేదంలో అంతా కూడా చేదస్తము, మూఢనమ్మకాలు, దేవుడి పూజలు ఇవే చెప్పారండి. ఓ అలాగా. ఇప్పుడు వరుసగా కొన్ని శాస్త్రాల పేర్లు చెప్తా. ఏమిటవి? భరద్వాజుడు ఏరోనాటిక్స్ బై భరద్వాజ అనే పుస్తకం వచ్చింది. ఆయన ఇంగ్లీష్లో రాయలే, సంస్కృతంలో రాశాడు. దాన్ని కర్ణాటక వాళ్ళు ఒకప్పుడు ప్రింట్ చేశారు, ఇప్పటికి దొరుకుతుంది. అది ఏరోనాటిక్స్ బై భరద్వాజ. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమిటి? పైనున్న చోటు నుంచి సిగ్నల్స్ ద్వారా పంపించాలి కదా, సిగ్నల్ ప్రాసెసింగ్. దాని మీద కూడా భరద్వాజ మహర్షి ఏరోనాటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, రాడార్ సిస్టమ్, సిగ్నలింగ్ ప్రాసెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. పేరేం పెట్టాడు? భరద్వాజ సంహిత, ఆకాశతంత్రము, వైమానిక శాస్త్రము. మీరు ఇంగ్లీష్లో పేరు చెప్తే పెడతారు పుస్తకాలు కొనడానికి, కానీ దాని మూలం ఎక్కడుందంటే ఓపిక లేదా మీకు? విచిత్రం కదండి. అంతేకాదు అంశుబోధిని అని ఒకటి ఉంది. అంశుబోధిని అంటే అర్థం ఏమిటి? అంశు అంటే కిరణము, అంశు అంటే నీటి చుక్క, అంశు అంటే సముద్రంలో ఒడ్డునున్న ఆ ఇసుక ఉంటుంది, అదంతా ఏం చెప్తుంది? లైట్, సౌండ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇవన్నీ బిఎస్సీలో చదువుతారు కదా మీరు. ఇవన్నీ కూడా అంశుబోధిని. థెర్మోడైనమిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఇలాంటివి కూడా అంశుబోధిని గ్రంథంలో ఉన్నాయి సంస్కృతంలో. ఇక్కడ ఏ ఏ పదాలు చెప్పారో అవే పదాలు కనిపిస్తాయి, ఇక్కడ తత్వాలు అవే కనిపిస్తాయి. ఏమిటి? అటామిక్ స్ట్రక్చర్ ఎవరు కనిపెట్టారండి? డాల్టన్ కనిపెట్టాడా? మంచిదేనండి. మరి డాల్టనే కనిపెట్టినట్టయితే తర్వాత మహానుభావుడు ఎవడో నీల్స్ బోర్స్ అని ఉన్నట్టు పాపం అతనేం కనిపెట్టాయండి? డాల్టన్ చెప్పిన సిద్ధాంతంలో తప్పు ఉందని చెప్పి ఈయన కరెక్ట్ చేశాడు. మరి ఈయన తర్వాత ఇంకో మహానుభావుడు వచ్చాడు కదా. అంటే వాళ్ళ చేత కాదని కాదు, డాల్టన్ లాంటి వాళ్ళకి వాళ్ళ పరిధి లోపల ఎంత సైన్స్ ఉందో అది చెప్పారు. కానీ వేదాలు ఏం చేసేది తెలుసా? అంతకంటే చెప్పి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. ఆపస్తంభుల వారిని సంస్కృతంలో ధర్మశాస్త్ర గ్రంథం రాశారు. ఆయన చెప్పని ధర్మం లేదండి. మీరు ఇండియన్ పీనల్ కోడ్ తీసుకోండి, సివిల్ సిటీ కోడ్ తీసుకోండి, మరొకటి తీసుకోండి, లేదా నిత్య జీవితంలో ఉన్నది తీసుకోండి, మేనేజ్మెంట్ అన్నీ రాసేసాడు ఆయన బ్రహ్మాండంగాను. చిట్ట చివర ఒక శ్లోకం రాశాడండి ఆయన. ఏమన్నాడు తెలుసునా? మిత్రులారా, దీంట్లో అన్నీ చెప్పానయ్యా నేను, కానీ పొరపాటుని ఏదైనా చెప్పని ధర్మసూక్ష్మం ఏమన్నా మీ కళ్ళ ముందు కనిపించినట్టయితే ఇదే ప్రమాణం నేనన్ను. ఇలాంటి ధర్మసూక్ష్మానికి ఆధారం ఏదో తెలవాలంటే పల్లెటూళ్ళల్లో ముసలివాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు, వాళ్ళ దగ్గరికి తెలుసుకోండి. ఇది ఆయన చెప్పని ధర్మసూక్ష్మం లేదండి.
మొత్తం ఉంది. ఇవాళ మన సిగ్నలింగ్ వ్యవస్థ ట్రాఫిక్ సిస్టమ్ అంటారే, ఈ ట్రాఫిక్ సిస్టమ్ అన్నది జర్మనీ జపాన్తో ఫాలో అయ్యేది మనుధర్మశాస్త్రంలో ఉంది. ఎలాగో తెలుసా? ఉదాహరణకి ఇవన్నీ వేదంలోంచి వచ్చినవే. ఎలాగో చెప్పనా? అంబులెన్స్ వస్తుందండి, కార్లన్నీ ఆపేసి అంబులెన్స్ని పోనిస్తారు కదా, అవునా? అలాగే మినిస్టర్ గారి కార్లు వస్తున్నాయండి, వీళ్ళు నాకు పంపించేస్తారా? ఇవన్నీ ఎప్పటివి? ఇంగ్లీష్ వాడితో మొదలయ్యాయా? లేదండి. చెప్పాడు మనుధర్మ శాస్త్రంలో, వృద్ధులు కానీ, బాలురు కానీ, స్త్రీలు కానీ, రోగగ్రస్తులు కానీ, మహారాజు కానీ, ఉన్నతాధికారులు కానీ ఎవరైనా ఆ మార్గం నుంచి వెడుతుంటే వాళ్ళ వాహనాలకి దారి ఇచ్చే మిగిలిన వాళ్ళంతా వెళ్ళాలి అని చెప్పాడు. అని చెప్పి ఇంకో మాట కూడా అన్నాడు, విద్యావంతుడు ఎవడైనా కొత్తగా విద్య నేర్చుకున్నవాడు ఆ విద్యా పరికరంతో వచ్చున్నట్టయితే వాడికి కూడా మార్గం ఇవ్వండి. అప్పుడు మనలాంటి కొంటివాడు అడిగాడు, ఇటు పక్క నుంచి రాజుగారు వస్తున్నారు, ఇటు పక్క నుంచి విద్యావంతుడు వస్తాడు, ఎవడికి దారి ఇవ్వాలి అన్నట్ట పాపం. అంటే రాజస్నాతకయోర్మధ్యే స్నాతక ఏవ నృపమాన భాక్. ఇప్పటికి కూడా జర్మనీ రోడ్ల మీద యూనివర్సిటీ ఎంబ్లం ఉన్న కారు పెడుతుంటే అంబులెన్స్ను కూడా ఆపి ఆ కారును పోనిస్తారు. గవర్నర్ గారి వెహికల్ వస్తూ ఉంటే, అక్కడ గవర్నర్ ఉంటాడు తెలియదు, ఆఫీసర్ వస్తుంటే యూనివర్సిటీ కారు వెళ్ళిన తర్వాతే వాళ్ళు పంపిస్తారు. ఎక్కడండి ఇవి? మనుధర్మశాస్త్రంలో ఉంది. ఇది ఎక్కడుంది? యజుర్వేదంలో మంత్రాల్లో ఉన్నాయి. అంటే చూడండి, మనకి తెలుసు అనుకున్నవే ఎన్ని వేదాల్లో రహస్యాల్లో చెప్పాడు చూడండి. ఇలాంటివి మళ్ళీ కొనసాగిద్దాం మరోసారి. స్వస్తి.